ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరే మారుమోగిపోతోంది. ఇక తాజాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయనకు 5 కీలక శాఖలు ఇచ్చిన విషయం విదితమే. సహాయ మంత్రులు కూడా ఉండరు. మొత్తం శాఖలను ఆయనే నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలు పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా వికేంద్రీకరణ పాలన అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, టాలీవుడ్ ఇండస్ట్రీ సభ్యులు ట్రై చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అల్లు అరవింద్ గారు కాల్ చేశారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఇటీవలే పరిణామాలు జరిగిన విధంగా అల్లు అర్జున్ విషయంలో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇండస్ట్రీలో నెలకొన్న కొన్ని సమస్యల గురించి కూడా అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాలు. ఇకపోతే పవన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. తాజాగా పంచాయతీరాజ్ గతంలో గొప్పగా పనిచేసేది. సచివాలయాల వ్యవస్థ తెచ్చి పంచాయతీరాజ్ను జగన్ నిర్వీర్యం చేశారు. ఇప్పుడు గాడిని పెట్టాల్సి వచ్చింది. రూరల్లో నీటి సమస్యను పరిష్కరిస్తే పవన్ గుర్తుండిపోతారు. అటవీ, పర్యావరణానికి జగన్ హయాంలో జరిగిన విధ్వంసానికి విరుగుడు కనిపెట్టాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అయినా ఇన్స్టెంట్గా సమస్యలు పరిష్కరించలేరు. మొదట నిర్ణయాలు తీసుకుని వాటిని క్రమబద్ధంగా అమలు చేయనట్టు వెళ్ళాలి. అప్పుడే ఫలితాలు వస్తాయి. పవన్ ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించాలని చూసుకోవచ్చు.